అంటే నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా గ్యారంటీ అనుకుని సైన్ చేసిన సినిమాలు నేను డిసప్పాయింట్ చేసిన ఉన్నాయా? ఏ సినిమా అయినా సరే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సైన్ చేస్తామండి. సినిమా పోద్దని చెప్పి ఎవడో సైన్ చేయడం అంటే అన్ని బ్లాక్ బస్టర్ అయిపోతాయని అనుకోలేదు. సినిమా హిట్ అవుతుందని చెప్పి నేను అనేది అది. ఇప్పుడు కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఎవరు ఊహించలేరు. బ్లాక్ బస్టర్ ఊహించలేదు, హిట్ అవుతుంది, ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే నువ్వు బేసిక్ గా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు బాగా ఇష్టపడి ఇది బాగుంటుంది ఓకే, నువ్వు 2 సినిమాల పేర్లు చెప్పావు అనుకో, అది వేరే విషయం. బట్ నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసి సరే తర్వాత మేకింగ్ లో తేడాలు రావచ్చు, నువ్వు అనుకున్నట్టుగా డైరెక్టర్ తీయకపోవచ్చు. రియలీ డిసప్పాయింటెడ్. This is because not because the film didn't do well. It's because the film didn't release in theaters. ఒరే బుజ్జిగా సినిమా March 25th రిలీజ్ అండి. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అయితే అద్దరిపోద్ది అనుకున్నా. March 23rd లాక్డౌన్ పెట్టేసారు. ఇంకా వెయిట్ చేసి ఓటీటీ రిలీజ్ చేయాల్సి వచ్చింది సినిమా. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమా మొత్తం ప్రమోషన్స్ అన్ని చేయిస్తాం, మొత్తం టూర్లు అన్ని చేయిస్తాం, మొత్తం అంతా చేయిస్తాం. 25th March 25th రిలీజ్ డేట్, 23rd ట్యూస్డే నైట్ అనౌన్స్ చేశారు, ఐ రిమెంబర్. సో ఇంకా అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అంటే విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. అవును ఎగ్జాక్ట్లీ, నేను ఒప్పుకుంటాను దానికి. బట్ అది ఐ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అది రిలీజ్ కాలా. రిలీజ్ అయిన సినిమాల్లో అరే భలే ఉంటదిరా నేను చేస్తే అని నమ్మి కొన్ని చేస్తారు హీరోలు. అది అందరి పెద్ద హీరోలు విషయాల్లోనే జరిగి మరి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుని చేసిన సినిమాలు మిస్ఫైర్ అయిపోయి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయిన సినిమాలు చాలా ఉంటాయి కెరీర్ అన్న తర్వాత. అంటే ఒకటి మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వని సినిమా అయితే మాత్రం ఒకటి ఏంటది, అది ఫ్లాప్ అవ్వలేదు, యావరేజ్ ఆడేసిన సినిమా. బట్ మేము ఇంకా తిరిగి లేదు, ఇది బ్లాక్ బస్టర్ అంటే డే 1 నుంచి విపరీతంగా నమ్మిన సినిమా. అది కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి, కొబ్బరికాయ స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి సినిమా చూసినప్పుడు ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. అది సినిమా యావరేజ్ ఆడింది. సో అప్పుడు అరే ఎక్స్పెక్టేషన్ ఏంటి జరిగింది అనుకున్నాం అందగాడు. తర్వాత సినిమా పేరు నేను ఐఎమ్ ట్రైంగ్ టు రికలెక్ట్, గుర్తురాట్లేదు. ఒక అమ్మాయి లవ్ స్టోరీ మీది, అమ్మాయి చచ్చిపోతుంది అనుకుంటాను లాస్ట్. అదే ఇద్దరులోకం ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు ఆ సినిమా చూసి అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నీలాంటి రాలుగాయి నీలాంటి అల్లరి కుర్రాడు అలాగా కళ్ళద్దాలు పెట్టుకుని అలా సీరియస్ I really want to experiment with myself and I love that story and it's a remake of a German film. I watched the original, I loved it. I really want to experiment with myself and Dilraj garu manchi kada, I really thought it will come out well and it will do it. దిల్రాజ్ గారి జడ్జిమెంట్ కూడా అందులో మిస్ అయింది అప్పుడు. అంటే జడ్జిమెంట్ కూడా అని కాదండి, ఇట్స్ అంటే మంచి, చాలా మంచి కదా. ఇఫ్ యూ వాచ్ ద ఒరిజినల్ యూ లవ్ ఇట్. అంటే నాకు తెలిసి మన తెలుగు ఆడియన్స్ తీసుకురావడానికి ఆ చేసిన చిన్న మార్పుల వల్ల ఎక్కడో నాకు తెలిసి ఆ సోల్ దెబ్బతిని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను సినిమా చూసా, ప్రసాద్ లెబ్ వేసినప్పుడు చూసాను. బట్ నేను అనుకున్నా చూడగానే ఇది రాజధాని సినిమా కాదు 100%. ఇదేదో తేడాగా ఉంది సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు నీలాంటి ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు రాలి పడిపోతా, అసలు ఇరగదీసేస్తా, డైలాగులు ఫైట్లు అంటేనే ఎంజాయ్ చేస్తారు. ఆయన స్టడీగా నిలబడి ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి చచ్చిపోయేటట్టుంది అని అతను ఫీల్ అవుతున్నాడు అనుకోండి, అలాగా జనం చచ్చిపోతారు. ఇదేంటి రవితేజ అలా ఫీల్ అవుతాడేంటి, ఏదో చేసి బతికించేయాలి కదా అమ్మాయిని అని. అది సేమ్ ప్రాబ్లం ఆ సినిమాకి వచ్చింది. నేను చూడగానే అనిపించింది నాకు ఇదేదో తేడా మొత్తానికి సినిమా అని చెప్పి. బట్ ఇన్ జనరల్ గా నువ్వు కేటగరైజ్ చేసి దిస్ ఈజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? బెస్ట్ పర్ఫార్మెన్స్ అనా? బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్పాను, కానీ నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి అయితే కుమారి ఒకటి, రంగులరాట్నం ఒకటి, అన్నిటిని కష్టపడి చేశాను. కష్టపడి చేయడం వేరు, ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యి ఒక చిన్న తీపి జ్ఞాపకాలు కొన్ని క్యారెక్టర్లు అయితే మిగులుస్తాయి. 100% మీరు అన్ని ఇష్టపడి చేస్తారు, జడ్జిమెంట్ చేసి చేస్తారు, దానిలో కొన్ని పోతాయి, కొన్ని ఆడుతాయి. దాన్ని ఇట్స్ అ కామన్ గేమ్. బట్ కొన్ని మంచి స్వీట్ మెమరీస్ ని వదులుతాయి కెరీర్ లో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సినిమాలు, కొంతమంది డైరెక్టర్లు, హీరోల విషయంలో. కుమార్ 21
I mean, the whole making of the film. I mean, working with Ratnagala garu, Prithviraj atla antani. Pratap garu is one of the best directors I've worked with. He's such an amazing director. So, the Kumari. ఓకే. But the whole process of making. Making. అంటే ఒక సీన్ కన్సిడర్ చేసే విధానం కానీ అసలు ఆ టైటిలే ఆ రోజుల్లో అంటే టూ లాంగ్ కాదనుకో, బట్ కుమారి 21F మన రైల్వే బోర్డు మీద రాస్తారు కదా రిజర్వేషన్స్ FM అని పెడతారు. సో అందరూ ఎవ్రీబడి అదంతా సుకుమార్ గారు. అవును, ఎవ్రీబడి ఫెల్ట్ థ్రిల్డ్ ఆ టైటిల్ అనౌన్స్ అయినప్పుడు. అండ్ అఫ్ కోర్స్ రిజల్ట్ కూడా అలాగే వచ్చింది అనుకో. బట్ డైరెక్టర్స్ గా నువ్వు చెప్పాలి, నేను ఈ డైరెక్టర్ తో నా తాలూకా కాంబినేషన్. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ వర్క్డ్ దెన్ బేసిక్ గా నా పని ఏంటంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు I'll make sure the director becomes a very good friend of him. ఊరికే ఫోన్ చేసి టాక్ టైమ్ అబౌట్ ఫిల్మ్స్ చేస్తా, ఏదో చేస్తా, జస్ట్ స్పెండ్ టైమ్ విత్ దెమ్. సో ఏంటంటే ఇప్పుడు ఓ ర్యాప్ వచ్చేస్తాడు డైరెక్టర్కి. కొంతమందితో అది కుదరదు, బట్ దట్స్ ఆల్సో ఫైన్. ఎవరితో కుదరలేదు నీకు? మీకు ఎందుకంటే దుబ్బదారు ఇలాగ క్వశ్చన్లు అడిగిన దాకా నుంచి మీకు చెప్పడం పాపం అయిపోతుంది. కాదు నాకు ఇప్పుడు మీతో కుదరట్లేదు అంతేనా? ఇప్పుడు ఇన్ జనరల్ గా ఎందుకు అడుగుతారు నన్ను? కాదు కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాబోయే సినిమాల్లో నీ I'll also be honest with you. See, most of the directors I worked with are around my age. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళతో వర్క్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే దే విల్ బి మోర్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ దాన్ ద ఫ్రెండ్లీ నేచర్. ఆఫ్ కోర్స్. సో అప్పుడు ఏంటంటే కొంచెం ఆ గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. లేదనుకోండి పర్లేదు. ఇప్పుడు అంటే నా ఏజ్ అనే కాదు, ఇప్పుడు నాకంటే ఒక 5 years మధ్యలోనే పర్లేదు, సరదాగా కలిసిపోతాం. అలా కాకుండా అంటే అండ్ ఆల్సో సీనియర్స్ అంటే కొంచెం చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా, అప్పుడే చిన్న గ్యాప్ వచ్చేస్తుంది. రెస్పెక్ట్ వల్ల గ్యాప్ వచ్చేస్తుంది. అంటే అంత ఫ్రెండ్లీ గో క్లోజర్. యా. ఇప్పుడు ప్రతాప్ గారు ఉన్నారు. ప్రతాప్ గారు నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలా ప్రతాప్ గారు అనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ డైరెక్టర్ ఆఫ్ మై. ఓకే. అలాగే కొంచెం సీనియర్స్ నాకంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే చిన్న గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. రెస్పెక్ట్ వల్ల ఈడో ఒక అడగ చేసిన నాగేశ్వర రెడ్డి గారు, ఆయన అంటే ఆయన చాలా సినిమాలు చేశారు, సీనియర్, ఆయన రెస్పెక్ట్ ఉంటుంది. సినిమా అయిపోయే టైం మంచి ఫ్రెండ్స్ అయిపోయింది. ముందు కాదు, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయేసరికి పర్లేదు, ఇంకా ప్రాబ్లం ఉండదు ఎవరితో. అదే అంటే నువ్వు ఈజీ నేచర్ ఉన్నవాడు కాబట్టి బేసిక్ గా యాటిట్యూడ్ గట్ట ఏం లేదు కాబట్టి జనరల్ గా అంతవరకు ఎందుకు తిరగబడ రాసాం చేసాం. రవికుమార్ చౌదరి గారు సినిమా ఆయన తెలుసు కదా, ఆయన కోపం సంగతి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, తెలిసిన సినిమా అంతా అయిపోయింది. కానీ ఒక్క రోజు అలా కోపంలో నేనంటే విపరీతమైన ప్రేమ ఆయనకి. నాకు కూడా ఆయనంటే అంతే ఇష్టం. షూటింగ్ కి ముందు పెద్ద 1-2 సార్లు కలిసాం అంతే, పెద్దగా కలిసింది లేదు. ఇప్పుడు ఆయన సీనియర్, ఆయన అవును చాలా సీనియర్. సో ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి రండి కలుద్దాం, కూర్చుందాం, ఇంకేంటి చేసాలి, లేకపోతే ఏం సినిమాలు చూసారు అని అడగలేదు 100%. సో ఇప్పుడు ఆయనతో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత అయిపోయే టైంకి ఇంకా అంటే ఆయన కూడా ఏంటి 3-4 రోజులు చూసిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు యాక్టర్ అంత బాగా చేస్తున్నాడు, నాకు నచ్చినట్టు చేస్తున్నాడు అంటే ఆయనకే ఇష్టం వచ్చేస్తుంది కదా. పైగా నీకుండే ప్యాషన్ అంటే మనకి ఇవాళ ఉండవు, కోపాలు ఉండవు, అదే ఇందాకన్నా కదా యాటిట్యూడ్ లేదు ఉండదు. సో ఆయన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి మేము విపరీతంగా ప్రేమ మొదలెట్టారు. అదేలే.